సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం శుభం కు చేరుకుందని, ఇంకా ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన నెంబర్ 1 సినిమా మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయానికి ముఖ్య కారకుడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పాలి. ఆయన కృష్ణ అభిమాని కూడా. కృష్ణలోని మైనస్ పాయింట్లు కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడే రీతిలో ఈ సినిమాని మలిచారాయన. అభిమానులు కృష్ణని ఎలా చూడాలనుకుంటున్నారో అలా వారి ఊహలకు రూపకల్పనగా నెంబర్ 1 సినిమాని రూపొందించారు కృష్ణారెడ్డి గారు. కాస్ట్యూమ్స్, లుక్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాలు యంగ్ కృష్ణని చూపించారు ఈ సినిమాలో. ఒక్కసారిగా వయసు తగ్గిపోయి 25 సంవత్సరాల యువకుడిగా మారిపోయిన కృష్ణని తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు ఈ సినిమాలో. హీరో కృష్ణ నటించిన గత సినిమాలకు భిన్నంగా నెంబర్ 1 సినిమా తీస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. కృష్ణ ఒక సీన్ లో వాడిన డ్రెస్ మరో సీన్ లో వాడలేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్ విషయంలో కృష్ణారెడ్డి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించుకోవచ్చు. అలాగే కృష్ణని విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నిగ్రో గెటప్స్ వేయించారు కృష్ణారెడ్డి గారు. అలాగే ఈ సినిమాకి నెంబర్ 1 అని టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ గారు ఇప్పుడు నెంబర్ 1 హీరోనా అని విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ సినిమా చూశాక ఎవ్వరు ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించారు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావుతో పాటు మహేష్ ఆనంద్ కూడా విలన్ గా నటించారు. శాడిస్ట్ విలన్ పాత్ర అది. ముఖ్యంగా మహేష్ ఆనంద్ బ్రహ్మానందపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. అలాగే 1994 సంవత్సరం సంక్రాంతి సినిమాలో నెంబర్ 1 సినిమా విజేత గెలిచింది. ఈ సినిమాకి వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగలు సినిమా, వారం తర్వాత కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు తిరస్కరించడంతో కృష్ణ నెంబర్ 1 సినిమా విజేత గెలిచిపోయింది సంక్రాంతికి.